హాయ్ ఫ్రెండ్స్, ఇటీవల కాలంలో పాఠశాల విద్యలోకి ఇంటర్మీడియట్ అంటూ మనం వార్తలు చూస్తున్నాం. ఈ నేపథ్యంలో కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. అటు విద్యార్థులను, ఇటు ఉపాధ్యాయులను, అటు అధ్యాపకుల్లోనూ. అసలు ఇది సాధ్యమా? పాఠశాల విద్యను ఇంటర్మీడియట్లోనే విలీనం చేయటం అనే దానికి సంబంధించి ఇప్పుడు దానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలను ఈ వీడియోలో చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం. అదేంటంటే 10కి ఇంటర్కు ఒకటే పరీక్షల బోర్డు. ఇప్పటి వరకు 10th క్లాస్ వేరే ఉంది, ఇంటర్మీడియట్కి వేరే ఒక బోర్డు ఉంది. కానీ ఇక నుంచి ఒకటే బోర్డు ఉంటుందట. ఆ విధంగా తయారు చేయడం కోసం 2026-27 సంవత్సరానికి గాను కొన్ని సన్నాహాలు కూడా చేస్తున్నారని చెప్పి వార్తలు మనం చూస్తున్నాం. తర్వాత ఈ విధంగా చేయటం వల్ల విద్యా వ్యవస్థలో కీలకమైనటువంటి మార్పులు ఉంటున్నాయి. అదేంటంటే పాఠశాల విద్యలో ఇంటర్మీడియట్ విద్యను విలీనం చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందంటూ వార్తలు చూస్తున్నాం మనం. అంటే 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు హై స్కూల్ ఉంటుంది. ఆ తర్వాత ఇంటర్మీడియట్ అనేది సపరేట్గా ఉంటుంది, కానీ రెండింటినీ కలిపేస్తారట. రానున్న విద్యా సంవత్సరం అంటే 2026-27 ప్రారంభానికి ముందే ఈ ప్రక్రియను పూర్తి చేసేలా కసరత్తు ముమ్మరం అని. వాస్తవంగా జూన్ 1వ తారీఖు నుంచి ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ జరుగుతుంటాయి. జూన్ 12వ తారీఖు నుంచి స్కూళ్ళు ప్రారంభమవుతాయి. వీటికన్నిటికంటే ముందుగానే ఈ ప్రక్రియ జరుగుతుంది అని చెప్పని వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఇంటర్ ప్రవేశాల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు అనేది మరొక అంశం. 2 శాఖలకు వేర్వేరు చట్టాలు ఉన్నందున వాటిని ఏకం చేస్తూ త్వరలో ఆర్డినెన్స్ జారీ చేసేటువంటి అవకాశం కూడా ఉందని చెప్పని మనకు దినపత్రికల్లో వార్తలు చూస్తున్నాం. ఇక చట్టపరమైనటువంటి సవరణలు ఏంటంటే ఇంటర్ చట్టం ఈ విలీనం సాకారం కావాలంటే అంటే కళల రూపం నుంచి వాస్తవ రూపం దాల్చాలంటే ముందుగా 1971 నాటి తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా చట్టాన్ని పూర్తిగా రద్దు చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ఇంటర్ విద్యను కలుపుకునేలా 1982 నాటి తెలంగాణ విద్యా చట్టానికి కీలకమైన సవరణ చేయాలట. చట్టసభల ఆమోదానికి ముందే ఈ మార్పులు అమల్లోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఒక ప్రత్యేక ఆర్డినెన్స్ను జారీ చేయనుంది. సాధారణంగా ఇది అసెంబ్లీలో చేయాల్సి ఉంటుంది. ఇప్పట్లో అసెంబ్లీ సమావేశాలు లేవు కనుక వాటికంటే ముందుగానే గవర్నర్ ద్వారా ఒక ఆర్డినెన్స్ని జారీ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పని ఇక మనకు వార్తల్లో కనిపిస్తున్న విషయాలు. తర్వాత ఒకే బోర్డు ఉమ్మడి లక్ష్యం అదేంటంటే TGSEB. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పరీక్షల విభాగం SSC బోర్డ్ మరియు ఇంటర్మీడియట్ విద్యామండలి ఇంటర్ బోర్డులను కలిపి ఒకే ఉమ్మడి బోర్డును ఏర్పాటు చేయనున్నారు. ఈ కొత్త ఉమ్మడి బోర్డుకు తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డ్ TGSEB అని నామకరణం చేయనున్నట్లుగా రైజింగ్ తెలంగాణ దార్శనిక పత్రంలో ప్రభుత్వం స్పష్టం చేసింది. జాతీయ విద్యా విధానం సిఫార్సులకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారట. అంటే ఇక నుంచి ఒక బోర్డే ఉంటుంది ఇంటర్మీడియట్కి 10th కలిపి. ప్రభుత్వ లక్ష్యాలు, ప్రయోజనాలు అసలు ఎందుకు పట్టుపట్టి ఇంటర్మీడియట్ని 10th కలిపేయాలనుకుంటున్నారు అనుకున్నట్లయితే దానికి వ్యవస్థ వల్ల చేకూరేటువంటి లాభాలు ఏంటనేది ఇక్కడ కూడా మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పేది ఏంటంటే మొదటిది డ్రాప్ అవుట్ల నియంత్రణ. రాష్ట్రంలో ఏటా దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు 10వ తరగతి పాస్ అవుతున్నారు. అయితే వీరిలో కొందరు ఇంటర్ లేదా తత్సమాన విద్యలో చేరటం లేదు, చదువును మధ్యలోనే ఆపేస్తున్నారు అని చెప్పని. ముఖ్యంగా SC, ST, BC మరియు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారు. పాఠశాల విద్యలోకి ఇంటర్ వస్తే ఈ డ్రాప్అవుట్ల సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చని ప్రభుత్వం చెప్తుంది. కేవలం ఎందుకోసం అంటే డ్రాప్అవుట్లు తగ్గుతారనేటువంటి ప్రధానమైనటువంటి కారణంగా చూపిస్తున్నారు. ఈ 2 బోర్డులను ఎందుకు కలుపుతారని చెప్పినట్లయితే. తర్వాత నిధులు మరియు మౌలిక సదుపాయాలు. కేంద్ర నిధుల సద్వినియోగం. పాఠశాల విద్యలోకి ఇంటర్మీడియట్ని తీసుకొస్తే కేంద్ర ప్రభుత్వం అందించే సమగ్ర శిక్ష, PM శ్రీ,
తదితర పథకాల క్రింద నేరుగా నిధులు పొందేటువంటి అవకాశం మెరుగుపడుతుంది. ఇది విద్యాభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుందట. అలాగే లభించిన నిధులతోటి పాఠశాలలు, జూనియర్ కళాశాలలో మౌలిక సదుపాయాలు భారీ ఎత్తున పెంచుకోవచ్చు. పటిష్టమైన భవనాలు, డిజిటల్ తరగతి గదులు మరియు ఇతర సౌకర్యాల కల్పన సాధ్యమవుతుందని. అలాగే మరొక ప్రయోజనం ఏంటంటే వనరుల ఉమ్మడి వినియోగం. సైన్స్ ల్యాబ్లు సాధారణంగా కాలేజీల్లో ఉంటాయి. ఇవి స్కూల్కి కూడా ఉపయోగించుకోవచ్చు. అయితే చాలా పాఠశాలలో కూడా మంచి ల్యాబ్సే ఉన్నాయి. అయితే ఇవి మరింత ఉపయోగకరంగా ఉండే విధంగా తయారు చేయడానికి అవకాశం ఉంటుందనేది ఒక వాదన. లైబ్రరీ సాధారణంగా పాఠశాలలోని లైబ్రరీ పోస్టులు చాలా తక్కువగా ఉంటాయి, కాలేజీల్లో ఉంటాయి కనుక ఒకే ప్రాంగణంలో ఉండటం వల్ల లైబ్రరీలు మరియు ఇతర విద్యా సామగ్రిని అందరు విద్యార్థులు సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. మెరుగైన పర్యవేక్షణ. రెండింటికి ఒకే వ్యవస్థ ఉండటం వల్ల ఉపాధ్యాయులు, విద్యార్థులపై మెరుగైన పర్యవేక్షణ సులభతరం అవుతుంది అనేది ఒక వాదన. తర్వాత నిరంతర విద్యాబోధన. పాఠశాల, ఇంటర్కు ఒకే టీచర్లు ఉండటం వల్ల వారి బోధనకు విద్యార్థులు అలవాటు పడతారు. ఏ విద్యార్థి విద్యా సామర్థ్యం ఏమిటో టీచర్లకు ఇట్టే అర్థమవుతుంది. ఇది నాణ్యమైన విద్యకు పునాది అని చెప్పంటున్నారు. అయితే ఇక్కడే కొంచెం నాకు డౌట్ వచ్చింది. అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే పాఠశాలకు, ఇంటర్కు ఒకే రకమైన టీచర్లు ఎలా ఉంటారు? పాఠశాల విద్యను బోధించేదేమో డిగ్రీ, బీఈడి అర్హత కలిగిన వారు, ఇంటర్మీడియట్కి బోధించే వాళ్ళు పీజీ అర్హత కలిగిన వాళ్ళు. అక్కడేమో లెక్చరర్స్ బోధిస్తారు, ఇక్కడ టీచర్లు బోధిస్తారు. కానీ ఇద్దరిని కలిపేయటం వల్ల ఎవరికి బోధిస్తారనేది కొంచెం సంక్లిష్టత. దీని మీద కొంత వివరణ కావాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత అనేకమైన సందేహాలు విద్యార్థుల్లోని, ఉపాధ్యాయుల్లోని, అధ్యాపకుల్లోని వస్తున్నాయి. ప్రత్యేకించి అధ్యాపకులు కూడా దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే వారి విద్యార్హతలు వేరని, వారి బోర్డు నియమాలు వేరని, 10వ తరగతి బోర్డు నియమాలు వేరని, రెండు వేరువేరని ఒకటే కలిపేయడం వల్ల డ్రాప్అవుట్లు తగ్గుతారు. మౌలిక వసతులు కలుపుకోవచ్చు, విద్యార్థులందరూ ఉపయోగించుకోవచ్చు అని ప్రభుత్వం చెబుతున్నట్లయితే అలా కుదరదు అని చెప్పని ఇటు అధ్యాపక వర్గం వాళ్ళు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఇంటర్మీడియట్ విలీనం అనేది 10వ తరగతిలోని విలీనం చేయడం అనేది ముందుకు వెళుతుందా లేదంటే ఆగిపోతుందా అనేది మనం త్వరలోనే చూడబోతున్నాం. అప్పటి వరకు వేచి చూద్దాం. ఈ విషయంలో మీకు ఏమైనా సందేహాలు కానీ లేదన్నా మీ అభిప్రాయాలు కానీ తెలియజేయాలనుకుంటే కామెంట్ బాక్స్ ఓపెన్ ఉంటుంది. చాట్ బాక్స్లో మీ కామెంట్ని పెట్టండి. దానికి సంబంధించినటువంటి సుదీర్ఘమైనటువంటి చర్చను చేద్దాము. ప్రభుత్వానికి సరైనటువంటి సూచనలు ఇచ్చి ఈ తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండ్ ఆల్. I shall meet again in the next video with more information.